పండ్లకు అన్నారంటే పాడైపోయిన పండ్లని మీకు అమ్మినందుకు నాకు బాధగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కింద పడిన పండ్లు పాడై ఉంటాయి. ఈ డబ్బులు మీ పాపను కాపాడినందుకంటే సాటి మనిషిగా చేసిన సహాయానికి వెలకట్టి నన్ను మానవత్వం లేని మనిషిగా చెయ్యకండి. అందరూ మమ్మల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటే మీరు చేతలతో బాధ పెడుతున్నారేంటండి? అయ్యో, నన్ను క్షమించు. నేను నిన్ను బాధ పెట్టాలని ఇలా చేయలేదు. నీకు ఏదో ఒక సహాయం చేయాలని ఇలా చేశాను. మీరు నాకేదైనా సహాయం చేయాలనుకుంటే మీ ఇంట్లో పని ఇప్పించండి అయ్యా. నాకు ఏ పని చెప్పినా మీరు వంకపట్టినంతగా చేస్తానండి. ముందు మీరు నాకేదైనా పని అప్పచెప్పి చూడండి. నేను నిర్ణయించుకున్నాను. నీకు ఇక్కడ పని ఉంది. ఏమిటి అరుణ్, తనకిక్కడేం పని ఉంటుంది? నా కూతుర్ని ప్రమాదం నుంచి కాపాడిన నీకు నా కూతుర్ని చూసుకోవడమే పని. మీకు రుణపడి ఉంటానండి. నీ పేరేంటి? చాముండి. హాయ్, నా పేరు దేవసేన. తాతయ్య రా. ఏంటి చిట్టి తల్లి, ఏంటమ్మా? దీని పేరు చాముండి. నాకు అసిస్టెంట్ గా జాయిన్ అయింది. సరేలేమ్మా. చాముండి ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటుంది. తాను ఉండడానికి ఏర్పాటు చేయండి. అలాగమ్మా. రా చాముండి. అయ్యో అరుణ్, తన్ని చూసుకోవడానికి ఒకడు కావాలనుకుంటా. తనలా దేవసేనాన్ని చూసుకుంటుంది. మనం అందరం చేయలేని పనిని చాముండి చేసింది. తను తప్పకుండా దేవసేనని బాగా చూసుకుంటుంది అత్తయ్య. సరే సరే అరుణ్, అలాగనుకున్నా ముక్కు మొహం తెలియని వాళ్ళని పనిలోకి ఎలా పెట్టుకునేది? అత్తయ్య, చాముండి ఎప్పుడు మన దేవసేన ప్రాణాలని కాపాడిందో ఆ క్షణం నుంచి చాముండి బయట మనిషి కాదు, ఈ ఇంటి మనిషే. నీతో ఆడుకోవడానికి చాముండి వచ్చేసింది. వెళ్ళి ఆడుకో. సరే పద. ఈ అరుణ్ వాడిష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుంటున్నాడు. నువ్వు సర్కస్ లో ఉండడం వల్ల నీకు చాలా మ్యాజిక్స్ తెలుసుంటాయే. ఏదో ఒకటి చేసి చూపించవా? ఇక్కడే కదా ఉండబోతున్నాను, తర్వాత చేసి చూపిస్తాను. అదేం కుదరదు. ఈ బాల్ తోటి ఏదైనా మ్యాజిక్ చేసి చూపించవా? ఇప్పుడు చూడు నా మ్యాజిక్ ని. మ్యాజిక్ చూపిస్తున్నావా? ఈ బాల్ లాగే నీ తల కూడా తిరిగేలా చేస్తానే. త్వరలోనే నిన్నింట్లోంచి తరువేస్తాను. సూపర్! ఎలా ఉంది నా చాలా బాగా మ్యాజిక్? చేసావు. ఇదొచ్చిందో లేదో, ఎవరు కొట్టారో కూడా తెలియకుండా దెబ్బ తగిలిందేమిటి? ఇంట్లో ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఈ సర్కస్ బఫూన్ కొత్త సమస్య సృష్టించేలాగుంది. మనం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. సూపర్ చాముండి, అదరగొట్టేశావు. ఆ కేసు ఫైల్ తీసుకొస్తారా? తెచ్చాను సార్. ఆ కేసు క్లోజ్ చేద్దాం. ఓకే సార్. రండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ కారే ఉంటుంది? అయితే ఈ కారే. లేదే. భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. మంచి పని మనిషి దొరకట్లేదన్నా. ఇంట్లో పనికేగా. అవునన్నా.
అటు చూడండి, కార్లు ఎవరు ఉన్నట్టున్నారు. రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా లేదే. ఎవరే లోపల? లోపల ఏం చేస్తున్నావు? ఎవరే నువ్వు? లోపల ఏం దొంగతనం చేస్తున్నావు? నేను దొంగతనం చేయట్లేదండి. అతను పట్టుకోండి, పారిపోతున్నాడు. వదలకు, పట్టుకో, పట్టుకో, వెళ్ళు. అడ్డుకోండి సార్. ఎవరు నువ్వు? నేను దొంగ కాదండి. ఎంత ధైర్యం ఉంటే స్టేషన్ ముందున్న కారులో దొంగతనం చేస్తావు? అయ్యో, నేను దొంగతనం చేయలేదు. రావద్దు, దగ్గరికి రావద్దు. తుపాకి ఇచ్చేవయ్యా? అవును, కాల్ చేస్తాను. చెప్పేది మీకే దూరంగా వెళ్ళండి. మర్యాద తుపాకి ఇచ్చేయ్. కాల్ చేస్తాను. మర్యాదగా వెళ్ళిపోండి. మర్యాద తుపాకి ఇచ్చేయ్. ఏమంటుంటే అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటావు. ఇవ్వు. ఆగు. దగ్గరకు వచ్చారంటే కాల్ చేస్తాను. చెప్పేది మీకే దూరంగా వెళ్ళండి. కాల్ చేస్తాను. మర్యాదగా వెళ్ళిపోండి. ఏమంటుంటే మర్యాద గన్నిచ్చేయి. తుపాకి ఇచ్చేవయ్యా? ఏమైంది? సార్ ఎవడో తెలీదు, తెలియదు తప్పించుకున్నాడు సార్. మనిషిని చూసాం కదా సార్, వాడిని తప్పకుండా పట్టుకుంటాం. తర్వాత చూస్తున్నాం. కేర్లెస్ ఉంటే ఎలాగ? దేవసేన, ఏంటమ్మా? అమ్మా ఇంతవరకు నీలో ఉన్నది చాలనుకుంటాను. నాలో ఉంటేనే కదమ్మా నీకు రక్షణగా ఉంటుంది. నాకు రక్షణగానే ఉండొచ్చు, కానీ నీకు ప్రమాదం. ఈరోజు ఆ కుక్క నిన్ను తరిమినందుకు నేనే కారణం. నన్ను చాముండి కాపాడింది కదమ్మా. అదృష్టం కొద్దీ ఆ చాముండి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? నాకేమీ కాదమ్మా, నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతావు. ఇక ఇటువంటి పరీక్షలు వద్దు దేవసేన. నందిని వల్ల నీకు ప్రమాదం కలుగుతుందని నేను నీలో ఉన్నాను. ఇప్పుడు నందిని లేదు కదా, ఇకపై నేను నీలో ఉండడం కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా, నాలోనే ఉండమ్మా, నాలోనే ఉండమ్మా. దేవసేన, నువ్వు చిన్నదానివి. ఈ వయసులో నువ్వు అనుభవించాల్సిన సంతోషాలని అనుభవించాలి. అందువల్ల నేను నీ నుంచి దూరంగానే ఉండాలి. అమ్మా, నాకు ఏ సంతోషము అక్కర్లేదమ్మా, నువ్వు నా ఒంట్లోనే ఉండాలమ్మా. నేనిప్పుడు నీ ఒంట్లో ఉండనే తప్ప ఈ ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను. నీకో మన వాళ్లకో ఏదైనా సమస్య వస్తే ఎప్పట్లాగానే ఖచ్చితంగా కాపాడుకుంటాను. వద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఇప్పుడు అమ్మని వెళుతున్నాను. వెళ్ళకమ్మా. ఎప్పుడైతే నన్ను చూడాలనిపిస్తుందో అప్పుడు నన్ను పిలువు. తప్పకుండా నేను నీ ముందు వచ్చి నుంచుంటాను. నా మాట వినమ్మా, వెళ్ళకమ్మా. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను రా తల్లి. అమ్మని సంతోషంగా సాగనంపు దేవసేన. ఏడవకూడదమ్మా. ఇలా చూడు, నువ్వు ఇలా ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది. నువ్వు వెళ్తానంటే నాకు ఏడుపు వస్తుందమ్మా.